రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్ వద్ద గోదావరి పుష్కరాల పనులు, నదీ కాలుష్య పరిస్థితిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పరిశీలించారు. పడవలో గోదావరి తీర ప్రాంతాలను సందర్శించిన ఆయన నల్లా ఛానల్ ద్వారా గోదావరిలోకి చేరుతున్న మురుగునీటి పరిస్థితిపై అధికారులను ప్రశ్నించారు. రోజుకు ఎంత మిలియన్ లీటర్ల మురుగునీరు వస్తోందని, అందులో ఎంత భాగం మాత్రమే శుద్ధి అవుతోందని ఆరా తీశారు. రాజమహేంద్రవరంలో రోజుకు సుమారు 55 MLDల మురుగునీరు విడుదలవుతోందని, అందులో కేవలం 15% మాత్రమే శుద్ధి అవుతోందని అధికారులు వివరించారు. Great experience. Sri Chandrababu Naidu garu leading us, guiding us. It is headed by Sri Chandrababu Naidu garu. Repeatedly in certain cabinet discussions, he keeps telling us, I need minister's contribution for the smooth governance of the state. మీరు బాధ్యతలు తీసుకోకుండా ప్రతిసారి నా వైపు చూస్తే నేను ఏం చేయగలను, మీరు కూడా బాధ్యతలు తీసుకొని చాలా పదే చెప్తారు. దాన్ని ప్రేరణగా తీసుకొని, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పర్యావరణానికి సంబంధించి ఎలాంటి ప్రశ్న వేయాలన్నా, ప్రశ్నలు వచ్చినా కానీ దానికి సమాధానం నేనే చెప్పాల్సి వస్తుంది అసెంబ్లీలో. సో when public questions me, the concerned minister has to answer to that question. So eventually Environment or Pollution Control Board plays a very key role in this Akhanda Godavari Pushkaram. అలాగే పంచాయతీలకి అన్ని అనుసంధానమైంది కాబట్టి ఇట్ ఇస్ నాట్ అన్ అర్బన్ ఓరియంటెడ్, ఇట్స్ మోర్ ఆఫ్ వెరీ పంచాయత్ బేస్డ్ ఇష్యూ కాబట్టి ఇది. సో ఆల్ ద డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు పుష్కరమ్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ ఐ హ్యాడ్ దెమ్. అలాగే మా కందులు దుర్గేష్ గారు కూడా టూరిజం సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా కీలకమైన బాధ్యత. సో మోర్ ఆర్ లెస్ అవర్ జనసేన పార్టీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ఎన్డీఏ గవర్నమెంట్. సో we have a very key role to play and also we have a greater responsibility. సో దాంట్లో భాగంగా ఎందుకు ఇద్దరు ముగ్గురు అడుగుతా ఉన్నాను నేను, అంటే వాట్ మేడ్ యూ టు స్టే ఫర్ 2 days అని అడుగుతా ఉంటే, మొన్న మధ్యన పొల్యూషన్ గురించి ప్రశ్న వచ్చినప్పుడు అసెంబ్లీలో నా గురించి నాకే వేశారు అందరూ. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చెట్లు కొట్టేసినా కానీ లేదంటే కలప అమ్మేసినా కానీ కూర్చోబెట్టి కలప అమ్మారు, మీరు ఎందుకు అమ్మారని చెప్పి నాకే ప్రశ్న. మా అధికారులు ఎవరు ప్రశ్నలు, మా అధికారులు లీడ్ చేస్తారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ చేస్తారు, కానీ ఫైనల్గా తప్పు జరిగితే నన్నే పట్టుకుంటారు. అలాంటిది చాలా పెద్ద ఎత్తున 10 కోట్ల మంది ఈయన ఆకర్షించబోతున్న ఈ గోదావరి అఖండ పుష్కరాలకి ఏదన్నా సరే నేను దీంట్లో పాల్గొనకపోయినా లేదు పర్లేదు, కొంత ఉదాసీనత చూపించినా నన్ను ప్రజలు క్షమించారు. సో నాది బిఫోర్ నాకు ఎవరి చేత చెప్పించుకోవడం నాకు ఇష్టం ఉండదు. నా బాధ్యతగా నేను వచ్చాను యాజ్ అ డిప్యూటీ సీఎం అండ్ ఆల్సో యాజ్ అ కన్సర్న్ మినిస్టర్ ద డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు పుష్కరం. దట్స్ వాట్ మేడ్ మీ టు కమ్. ఇది ఈ సందర్భంలో పుష్కరాలు అనేది చాలా ఇలాంటి 12 సంవత్సరాలకు వచ్చి ఒకసారి పుష్కరాల్లో ఈ నదిలో మునిగితే చాలా పుణ్యం వస్తుంది. ఇట్స్ గ్రేట్ ఇంట్రిన్సిక్ సెంటిమెంటల్ వాల్యూ ఉంది, డివోషనల్ ఆస్పెక్ట్ ఉంది, డివోషనల్ పర్స్పెక్టివ్ ఉంది, ఆధ్యాత్మికత ప్రత్యేకత ఉంది దీనికి. అండ్ స్పెషల్ ఇన్ నేషన్ వైడ్ దీన్ని చూస్తూ ఉన్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాలు దీన్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగా నేను మాట్లాడుతున్నప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రివ్యూ చేస్తున్నప్పుడు ఎందుకు అసలు ఎలా ఇనిషియేట్ అయిందని మీ దృష్టికి పట్టుకురాను. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రివ్యూ చేస్తున్నప్పుడు గోస్తని నది గురించి ఏదో వచ్చింది. గోస్తని నది నాట్ ఇన్ ఉత్తరాంధ్ర, ఇట్ ఈస్ సమ్ ఒక చిన్న కెనాల్ ఆఫ్ భీమవరం. అలా మాట్లాడుతూ దెన్ ఎంత ఉంది పొల్యూషన్ కంట్రోల్, ఎంత పొల్యూషన్ ఎంత అవుతుందని మాట్లాడుతాం. దెన్ ద టాపిక్ కేమ్ టు పుష్కరం. దాంట్లో మేజర్ పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఏం కనిపించిందంటే, ఒకవైపు ముఖ్యమంత్రి గారు 10 కోట్ల మంది వస్తారు, దీన్ని చాలా ఆడంబరంగా చేయాలి, బలంగా చేయాలి, ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అవ్వాలి, మేక్ ఓవర్ ఆంధ్రాకి ఇది చాలా కీలకమైన దశ వస్తుంది అని అనుకున్న పరిస్థితులు చూస్తుంటే, కంతిలాల్ దండయ్య గారు నేను కృష్ణయ్య గారితో కూర్చోబెట్టి లాస్ట్ 1 week అంతా రివ్యూస్ చేస్తాను, అన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూస్ చేస్తాను. ప్రత్యేకంగా మా దృష్టిలో పడింది ఏంటంటే రాజమండ్రి సిటీ తాలూకు వేస్టేజ్.
ఇందాక కాంతిలాల్ దండే గారు చెప్పినట్టుగా 75 MLD ఈ డ్రైనేజ్ సివేజ్ ఈస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఎవ్రీ డే పర్ డే. దాంట్లో యూ హ్యావ్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ దట్ కెపాసిటీ ఈజ్ ఓన్లీ ఫర్ 30 MLD. దాన్ని ట్రీట్ చేసి తిరిగి నదిలోకి ఇవ్వడం అనేది 30 MLD. అది కూడా నాకు తెలిసేది మనం కలెక్టివ్గా ఇది కాబట్టి మన సివేజ్ కాబట్టి దానికి ఎంత టెస్ట్ చేశారో ఎంత దాన్ని అంటే ఇందాక మనం ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాం కొలిచాం కానీ అసలు శుద్ధి చేసిన తర్వాత ఏ స్థాయిలో ఉంది నీళ్ళు అనేది ఇప్పుడు దాకా నాకు తెలిసి ఐ థింక్ PCB హ్యాజంట్ కన్సిడర్డ్ ఇట్. ఐ థింక్ సమ్వేర్ వీ షుడ్ టేక్ దట్ ఇన్ టు అంటే ఫైనల్గా ఓకే 75 అంటే నాకు చాలా హాస్యాస్పదంగాను చాలా ఫాల్స్గా అనిపించింది. ఏంటంటే ఒకవైపు ఏమో పుణ్యనదులలో మనం స్నానం చేస్తే మనకి పుణ్యం వస్తుందని చెప్తున్నాం. 75 మిలియన్ లీటర్లు అంతేనా? 75 మిలియన్ లీటర్లు రోజుకి దాంట్లో 30 మిలియన్ లీటర్లు ఏమో రోజుకి మనం శుద్ధి చేసి వదులుతున్నామని ఉంది. బట్ అది ఎంతో స్పష్టంగా లేదు. కానీ దాంట్లో 45 MLD డైరెక్ట్గా వదిలేస్తాం గోదావరిలో. గోదావరి తల్లి భరిస్తుంది కాబట్టి మనం వదిలేస్తున్నాం. అలాగే ప్లాస్టిక్ వేస్ట్ జనరేటెడ్ ఇన్ రాజమండ్రి ఈజ్ 5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ డే. 5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ డేలో అంటే 75 మిల్లీ లీటర్లో 40 మనకు 5 మెట్రిక్ టన్ చెత్తే ఉంది, ప్లాస్టికే ఉంది. అంటే దాంట్లో మీరు 30 మిలియన్ మిలియన్ లీటర్స్ మన చెత్త మనం శుద్ధి చేసి వదులు ప్లాస్టిక్ సెగ్రిగేట్ చేసాం అనుకున్నా కానీ 45 మిల్లీ లీటర్ల ఈ మురుగునీరులో ఎంత మనం వదిలేస్తున్నాం చూడండి. నాకు తెలిసి దానికి ఈ లెక్కల ప్రకారం చూస్తే మోర్ దెన్ 3.5 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఈ స్ట్రైట్ అవే డంప్డ్ ఇంటూ గోదావరి. మెట్రిక్ టన్స్ పర్ డే, సారీ 5 మెట్రిక్ టన్స్ పర్ డే స్టాండ్ కరెక్టెడ్. అంటే నాకు ఇంత మనం ఎలాబరేట్గా అంటే మీరు బడ్జెట్ చూస్తే 8,000 కోట్లు చేసి కనీసం మనకి క్లీన్ అంటే ఇంత బడ్జెట్లో కూడా మనం ఏం చేసామంటే రోడ్లకి ఇంత బడ్జెట్ ఉందని చెప్పాం, లేదంటే ఈ సౌకర్యాలకి బడ్జెట్ చెప్పాం. ఎక్కడా కూడా మురుగునీరుకి కనీసం రూపాయి బడ్జెట్ లేదు ఎక్కడ. దట్స్ క్వైట్ ఫినామినల్ అనిపించింది నాకు. అందరూ మీరు చేశారు కానీ ఏ నదిలో అయితే పుణ్యకోస్తను మనం మునుగుతాం అనుకుంటామో ఎక్కడో కూడా ఈ 75 మిల్లీ లీటర్లకి సంబంధించి ఎక్కడో కూడా శుద్ధి చేసే ప్లాంట్స్ గురించి ఒక్క బడ్జెట్ ₹1 1,00,000 కనీసం ఒక ₹1 బడ్జెట్ కూడా లేదు దీంట్లో. రోడ్లు వేయాలనుకున్నాం నాకు ఐ థింక్ ద ప్రయారిటీ ఆఫ్ దిస్ 8,000 crores ఐ రిక్వెస్ట్ కీర్తి గారు and SP గారు ఆల్సో ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. సో నేను ఇవి వచ్చినప్పుడు నాకు ఏమనిపించింది, ఫస్ట్ ఇది పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనిపించింది. ఎందుకంటే మీ దృష్టికి నేను తీసుకొస్తున్న ఏలూరులో చాలా విచిత్రంగా కొన్ని 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం ఐ థింక్ 3.5 years back or exactly less than 4 years back an incident occurred in Eluru. Mysteriously 10 people died. Consuming it, 10 to 12 people died, I think. Drinking water. The problem is all the aqua chemicals mixed into, I don't know, what kind of water source it got mixed into, people consumed it and they died mysteriously. No one could make out. After some time, it was an assumption, not assumption, later they found out, but by then things moved on. సో అలాగే నాకేమనిపించిందంటే ఇంత పుణ్యకార్యం పెట్టుకొని మొత్తం డంపింగ్ అంతా ఇక్కడ చేసేసి ఎక్కడా కూడా కనీసం రూపాయి బడ్జెట్ ఇవ్వలేదని దట్స్ వాట్ మై అబ్జర్వేషన్ వాజ్. దట్ వాజ్ రీజన్ బిఫోర్ నేను మిగతా వాళ్ళకి చెప్పబోయే ముందు నా చేతిలో ఫండ్స్ ఇప్పుడు దాకా నేను ఇన్ని సంవత్సరాలు నేను 2 years అయింది. 2 years వచ్చి ఎప్పుడు నేను బడ్జెట్స్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. సో ఫస్ట్ టైం ఐ హ్యావ్ ఆస్క్డ్ కృష్ణయ్య గారు అండ్ కాంతిలాల్జీ జస్ట్ ప్లీజ్ ఐ నీడ్ అ బడ్జెట్, మీరు ఇవ్వండి అంటే. ఎందుకంటే ఇట్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్. ఇఫ్ దే ఫీల్ ఇట్ ఈస్ వర్త్ అంటే దే కెన్ గివ్ ఇట్, దెన్ దిల్ సెండ్ ఇట్ టు ద ఆనరబుల్ సీఎం, విచ్ హీల్ నెవర్ సే నో టు దిస్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ ద కన్సర్న్ పబ్లిక్ కన్సర్న్ ఉన్నాయి అని ఎప్పుడు నో అని చెప్పి.
సో మేము దాన్ని బట్టి అందుకనే ఈ 2,000 కోట్లు ఫస్ట్ మా 100 కోట్లు దేనికంటే నీటిని శుద్ధి చేయడానికి ఫస్ట్. ఎందుకంటే దట్స్ ప్రైమరీ. సో ఇవి మేము తీసుకొచ్చిన తర్వాత ఇంకొక పాయింట్ ఆఫ్